వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు ఒక 2 వీడియోలు చూపిస్తా, ఇక్కడ ఒకసారి చూడండి. పుణ్యక్షేత్రంలో బురద వస్తుంది సార్. సో చూసారుగా. సో ఈ పంచదారుల ఏంటి అనేది ముందు ఒకసారి మనం చూసుకుంటే, పంచదారుల కొండలు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో గల యలమంచిలి, రాంబిల్లి మండలాల పరిధిలో విస్తరించి ఉన్న చారిత్రక పవిత్ర పర్వత శ్రేణులు. ఈ కొండల ప్రాంతం ఎంతో పురాతనమైన శివక్షేత్రానికి, జీవనాధారమైన జలధారలకి మరియు పర్యావరణ వైవిధ్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఈ కొండల మీద ప్రసిద్ధి చెందినటువంటి ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు నిర్మించారని, మహాభారత కాలంలో పాండవులు తమ వనవాస సమయంలో ఇక్కడ సంచరించారనేది మనకి చరిత్ర. అలాగే ఈ కొండల్లో ఫణిగిరి పర్వతం నుండి 5 సహజ జలధారలు ప్రవహించి ఆలయం దగ్గర కలుస్తాయి. అందుకే దానికి పంచదార అనేటువంటి పేరు అందుకొచ్చింది. 5 సహజ జలధారలు అక్కడి నుంచి వచ్చేటువంటి ఫణిగిరి పర్వతం నుంచి. ఈ నీటిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తులు భారీగా తరలివస్తారు. ఈ కొండలు అనకాపల్లికి సుమారు 25 కిలోమీటర్లు, యలమంచిలికి 10 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతోంది అనే దాని మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఆ వీడియోలోని చూశారు. సో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. సో దీనికి సంబంధించి అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నటువంటిది ఏంటి అంటే, ఎమ్మెల్యే మీద, ఎంపీ మీదే వాళ్ళు అలిగేషన్స్ చేసుకుంటూ వస్తున్నారు. పత్రికల్లో కూడా, ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. పంచదారలకి ముప్పు అని. గ్రావెల్ తవ్వకాలతో తగ్గిన ప్రవాహం, ఆందోళన చెందుతున్న స్థానికులు, భక్తులు, తవ్వకాలు నిలిపివేతకు అధికారుల ఆదేశాలు అని చెప్పి కూడా వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ పూర్తిస్థాయి దీన్ని చూస్తే, గ్రావెల్ తవ్వకాలతో తగ్గిన ప్రవాహం, రంగుమారిన ప్రధాన జలధార, స్పందించిన గనులు భూగర్భ శాఖ, తక్షణమే తవ్వకాలు నిలిపివేతకు ఆదేశాలు అని. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఫణిగిరిగా పేరుగాంచిన పంచదార్ల పుణ్యక్షేత్రం ఉనికికి గ్రావెల్ తవ్వకాలు ముప్పుగా పరిణమించాయి. పుణ్యక్షేత్రం సమీపంలో ఇటీవల గ్రావెల్ తవ్వకాలు ప్రారంభించారు. ఫణిగిరి పర్వతంపై నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టడంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో పంచదారలు తమ ఉనికిని కోల్పోవాల్సి వస్తోంది. పంచదార్ల పుణ్యక్షేత్రానికి వెళ్లే జలాలు ప్రస్తుతం ఆ గోతుల్లో చేరుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి వచ్చే ప్రధాన జలధార క్రమంగా తగ్గిపోతోంది. రంగు కూడా మారిపోయి బురదగా వస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధారలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఏటా కార్తీక మాసంలోనూ, మహాశివరాత్రి పర్వదినాల్లోనూ పంచదార్ల పుణ్యక్షేత్రంలో ప్రవహించే 5 ధారలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ధర్మలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఫణిగిరి పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. ఈ కొండపై గ్రావెల్ తవ్వకాల మీద భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ కూడా స్పష్టం చేశారు. ధర్మల పంచదార్ల గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 1లోని 2153 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రావెల్ తవ్వకాలను శాఖాపరమైన సర్వే, వివరణాత్మక తనిఖీ పూర్తయ్యేంత వరకు తక్షణమే నిలిపివేయాలనేది అనకాపల్లి గనులు భూగర్భ శాఖ గురువారం ఆదేశాలు ఇచ్చింది. తవ్వకాల మీద ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తనిఖీలు కూడా నిర్వహించింది. సో పంచదారులలో శివలింగాన్ని స్వయంగా పాండవులు తమ వనవాసం సమయంలోనే అక్కడ ప్రతిష్ఠించారు. అందుకే ఇక్కడ ధర్మలింగేశ్వర స్వామిగా పిలుస్తారు అని 14వ శతాబ్దానికి చెందినటువంటి శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కొండమించి 5 నీటి ధారలు వచ్చి ధర్మలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర కలుస్తాయి. 5 ధారలు కలిసిన ప్రదేశం అవడంతో దీన్ని పంచధారలు అనే నామకరణం చేశారు. పంచధారలు కాస్త పంచదారులుగా మారింది. 100 ఏళ్ల నుంచి కూడా ఈ ధారలు నిరంతరాయంగా వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ మట్టి తవ్వేటువంటి వాళ్ళు ఆ ధారలకి అడ్డుపడ్డారు. గనుల శాఖ అధికారులు తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు అని సాక్షిలో కూడా వచ్చినటువంటిది. 8 భారీ టిప్పర్లు, జేసీబీని అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు వాటిని వదిలేయమని సూచించిన అధికారులు. తప్పనిసరి పరిస్థితుల్లో 15 గంటల తర్వాత స్వాధీనం చేసుకున్న అధికారులు. యలమంచిలికి సంబంధించినటువంటి వార్త అది ఒకటి. అండ్ ఇతర ప్రధాన పత్రికల్లో వీటిల్లో కూడా వచ్చింది. అలాగే లోకల్గా ఉన్నటువంటి వాటిల్లో కూడా వచ్చినటువంటిది. గతంలో ఆంధ్రప్రభలో కూడా వచ్చినటువంటి వార్త, 17 జూలైలో వచ్చినటువంటి వార్త. వాళ్ళు కూడా రాశారు, భగ్గుమన్న విభేదాలు అని చెప్పని రాశారు. ఎంపీ ముఖ్య అనుచరుడికి క్వారీ అనుమతుల మీద సర్వత్రా ఆగ్రహం. దేవాదాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. తాజాగా క్వారీ సీజ్ చేసిన మైనింగ్ అధికారులు. అక్కడ జేసీబీలు ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి.
లోకల్గా ఉన్నటువంటి లీడర్ అనేటువంటి పేపర్లో. ఇక్కడైతే మరి ఎంపీ గారి మీద కాస్త ఆగ్రహంతో రాసినట్టుగా కనిపిస్తోంది. ఇది కడప నుంచి వచ్చి కడదాకా దోపిడీ, పంచదార్లలో 5 చేదు నిజాలు, క్వారీపై ఎంపీ సీఎం రమేష్ స్వారీ అంటూ వారి కథనం. మరి దీని మీద ఎంపీ గారు కూడా స్పందించాలి. అక్రమ తవ్వకాలు నిజమే అనేటువంటిది కూడా వీళ్ళు ఇక్కడ రాయడం జరిగింది. పంచదారులకు సమీపంలో క్వారీ తవ్వకాలతో ప్రకృతి సిద్ధమైన నీటి ధారలకు విఘాతం కలుగుతోందన్న భక్తుల ఫిర్యాదుతో అనకాపల్లి గనులు భూగర్భ శాస్త్ర శాఖ స్పందించింది. సమగ్ర శాఖాపరమైనటువంటి సర్వే తనిఖీ పూర్తయ్యే వరకు ఆపేయాలన్నారు. జూలై 15 నిర్వహించిన క్షేత్ర తనిఖీ అనంతరం విశాఖపట్నం పురావస్తు మ్యూజియంల శాఖ సహాయ సంచాలకులు సమర్పించిన నివేదికను కూడా సంబంధిత శాఖ పరిగణలోకి తీసుకుంది. పంచదారుల దేవాలయ సముదాయానికి సుమారు 1000 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కొనసాగుతున్న క్వారీయింగ్ కార్యకలాపాలు, వాటి నుండి ఉత్పన్నమయ్యే ప్రకంపనలు రక్షిత కట్టడానికి సంబంధించిన ప్రాచీన సహజ నీటి కాలువలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నివేదిక కూడా పేర్కొంది. ఇక్కడ అడుగుతున్నటువంటిది ఏంటంటే చాలా క్లియర్గా నో మైనింగ్ జోన్గా దీన్ని ప్రకటించాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. మరి ఎవరు చేస్తున్నారు? ఎంపీ గారి పేరు తీసుకొస్తున్నారు దీంట్లో. యలమంచిలి ఎమ్మెల్యే గారి కంప్లైంట్. ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూస్తే దీని మీద ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడింది మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించి వైసీపీ మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ వాళ్ళు దాన్ని అక్కడికి వెళ్ళి సందర్శించి సంఘీభావం ప్రకటించి కూటమి ప్రభుత్వ హయాంలో దోపిడీకి హద్దు అదుపు లేకుండా పోతోందని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. స్థానిక ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లి జిల్లాలో పంచభూతాలని దోచేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు కూడా చేశారు. 100 లారీల గ్రావెల్ తరలిస్తూ కొండల్ని పిండి చేస్తున్నారని, 1200 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పవిత్రమైన పంచదారుల కొండలను సైతం మింగేస్తూ మహాపాపానికి ఒడికడుతున్నారని ధ్వజమెత్తారు. నిత్యం సనాతన ధర్మం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ జరుగుతున్న విధ్వంసంపై ఎందుకు నోరిప్పడం లేదని, ఆయన పాపానికి ఏం ప్రాయశ్చిత్తం చేసుకుంటారంటూ కూడా నిలదీశారు. ఇక దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి కన్నబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నుంచి వచ్చిన సీఎం రమేష్ ఇక్కడ ప్రజాసేవ చేస్తారనుకుంటే తన సొంత కంపెనీల పేరుతో పర్మిట్లు తెచ్చుకొని కొండలను మాయం చేస్తూ పర్యావరణాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నారని విమర్శించారు. తెల్లవారితే సనాతన ధర్మం అనేవాళ్లు ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయానికే గుండు కొడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తమ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్తామని 21న చలో పంచదారుల కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటూ కూడా ప్రకటించారు. సోమవారం లోపు మైనింగ్ లీజులు రద్దు చేసి 30 కిలోమీటర్ల పరిధిలో ఈ కొండల్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలి అని చెప్పి డిమాండ్ చేశారు. ఎస్, డెఫినెట్గా నో మైనింగ్ జోన్గా అయితే ప్రకటించాల్సిందే. అండ్ ఆఫ్టర్ దట్ శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. ఇక మహాభారతం ప్రస్తావన ఉన్న చోళుల నాటి ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం వెలిసిన ఈ పంచదారుల కొండలు అత్యంత పవిత్రమైనవి అని దాడిశెట్టి రాజా కూడా గుర్తు చేశారు. సంపద సృష్టి అనే సాకుతో ఎక్కడి నుంచో వచ్చి ఉత్తరాంధ్ర వారసత్వ సంపద దోచుకుంటుంటే ఇక్కడ సనాతనవాదులకు ఎందుకు కనిపించట్లేదు అంటూ ప్రశ్నించారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ పంచదారుల కొండలపై కూటమైన అనకొండలు పడ్డాయని ఎద్దేవా చేశారు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు ఇద్దరు గద్దల్లా కొండలను దోచుకుంటున్నారని, ప్రజలకు జీవనాధారమైన ఈ కొండల అక్రమ మైనింగ్పై అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు అంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మాత్రం కాస్త తప్పని అనుకోవాలి. ఎందుకంటే ఆనం రామనారాయణ రెడ్డి గారికి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా మన వార్త వచ్చింది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ సీఎం రమేష్, సుందరపు విజయ, లేదంటే గుడివాడ అమర్నాథ, ఇంకొకళ్ళ ఎవరనేది అనవసరం. అవి సహజ సిద్ధంగా భక్తుల కోసం వస్తున్నటువంటి జలధారలు ఫణిగిరి పర్వతం నుంచి 5 పాయలుగా వస్తున్నాయి. పంచధార అనేటువంటిది పేరు అందుకే వచ్చిందని ముందే చెప్పుకున్నాం. అలాగే పాండవులు అక్కడ ప్రతిష్ఠించినటువంటిది ఇప్పటిది కాదు. నిన్నో మొన్న జగన్మోహన్ రెడ్డి లేదంటే చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు ఎన్టీ రామారావు, వీళ్ళెవరో చేసినటువంటిది కానీ కాదు. ఎక్కడో మహాభారతంలో జరిగినటువంటిది. ఆ లెక్కనేసుకుంటే 2000 ఏళ్ల ముందే మహాభారతంలో వనవాసం ఎప్పుడు చేశారో, కురుక్షేత్రం ముందు వనవాసం ఎప్పుడు చేశారో లెక్కేసుకుంటే మరి అన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది. చోళులు దాని తర్వాత ఆలయం నిర్మించడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు. ఇవి కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మట్టి తవ్వడం ఏంటి? బుద్ధి లేని పని కాకపోతే. ఆ తవ్వినవాడు ఎవడైనా సరే పనికొన్నాడు. ఆయన కొండలు కొట్టేయడం ఏంటండి? ఇలాగా కొండలు కొట్టేయడం ఏంటి? అందులోనూ ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటిది. అది తెలుసు, అది ఎంత పవిత్రమైనటువంటి జలధారలనే తెలుసు అందరికీ, సహజంగా వచ్చేది. ఇప్పుడు బురద వస్తుంది అక్కడ తవ్వుతుంటే వాళ్ళు. దేనికి తవ్వుకోవాలి గ్రావెల్ని? ఇంకెక్కడ లేవా తవ్వడానికి? ఆలయ ప్రతిష్టకి ఏమాత్రం భంగం వాటిల్లినా, ఆలయ ప్రశస్తికి, ఆలయ చరిత్రకి ఏమాత్రం ఒక చిన్న గీత పడినా భక్తులైతే ఊరుకోరు సార్. అది కూటమి ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం, ఎవరనేది ఇక్కడ సంబంధం లేదు. నిర్మోహమాటంగా మనం ఎలాగో కట్టి సావం. మనకి ఇచ్చిందన్న పోనీ
దాన్ని చూసుకోవాలిగా జాగ్రత్తగా. మనం కట్టగలమా అలాగా? మనం చేయగలమా పని అలాగా? అది జాతి సంపద. అక్కడ ఎమ్మెల్యేదో ఎంపీదో ప్రతిపక్షాలదో ఇంకొకళ్ళదో కాదు, అది జాతి సంపద, వారసత్వ సంపద, చారిత్రక వారసత్వ సంపద. అది ప్రతి ఒక్కళ్ళకి దాని మీద హక్కు ఉంది. హక్కు ఉంది కదా అని తవ్వుకుంటూ వెళ్ళిపోతాం కాదు కదా, దాన్ని పరిరక్షించుకునే హక్కు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంది. సో దయచేసి ఎండోమెంట్స్ మినిస్ట్రీ అండ్ మైనింగ్ మినిస్ట్రీ వాళ్ళు కాదండి, ముఖ్యమంత్రి గారికే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు దయచేసి పంచదారులకు సంబంధించినటువంటి ఏం జరుగుతుందో మొత్తం అంతా కట్టి పెట్టమని చెప్పండి. ఇక ఎలా అయిపోతుందంటే మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే బాగానే ఉన్నాయి చెప్పుకోవడానికి, కానీ ఇలాంటివన్నీ కూడా కూటమికి ముప్పు తెచ్చేటువంటివే, మీ ప్రభుత్వానికి ముప్పు తెచ్చేటువంటివే. దయచేసి వీటన్నిటినీ కూడా కట్టడి చేయాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.